గుంటూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెనాలి నారాకోడూరు మార్గంలోని నూతన రహదారిని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో శిలాఫలకాన్ని మంత్రి మనోహర్ ఆవిష్కరించారు. తెనాలిలో ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామన్నారు. కలిపే రోడ్డు, ప్రధానమైన రోడ్డు నారాకోడూరు నుంచి తెనాలి వరకు. దీనికి గతంలో ఒక 5 సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనందరం చూసాం. అదే విధంగా తెనాలి నుంచి మంగళగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని గురించి కూడా మనం చూసాం. అధికారం అనేది ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి. మనకున్న అవకాశాలని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అహర్నిశలో కృషి చేయాలి తప్ప ఏదో అహంకారంతో 4 ఉపన్యాసాలు ఇచ్చేసుకుని కాలం పూర్తి చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రజలు మన ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి మనం ఒక బాధ్యత చేయాలి. గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరు అందరూ చూశారు. ప్రజలందరికీ ఎన్నికలు అయిన తర్వాత నేను మాట ఇచ్చాను, మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాలి నుంచి మంగళగిరి రోడ్ అని. సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో